దేశవాళీ వరి రకాల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన కడప జిల్లాకు చెందిన ఓ రైతు 5-6 ఏళ్లుగా సాగు చేస్తూ ఇతర రైతులకు విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నారు. దేశీ వరి వంగడాలు ఇప్పుడున్న కొత్త వంగడాలు హైబ్రిడ్లకు ప్రత్యామ్నాయం, పోటీ ఇచ్చేవిగా భావించరాదంటున్నారు. వీటిలోని విభిన్నమైన పోషక విలువలు, ఔషధ గుణాలు గమనిస్తే వీటి అసలు విలువ తెలుస్తుందని చెబుతున్నారు. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన భారతదేశంలో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, నీటి వసతి, భౌగోళిక స్వరూపం ఇలా పరిస్థితులను అనుసరించి ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల వరి సాగు చేసేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉంటుండడం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో విత్తనాల సంకరణీకరణకు బీజం పడింది. అధిక దిగుబడిచ్చేవి, పంటకాలం స్వల్పంగా ఉండేవి, వ్యాధులను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అధిక దిగుబడి ఇచ్చే లాభదాయక వరి విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో క్రమంగా దేశవాళీ వరి సాగు తగ్గుతూ రావడం ప్రారంభమైంది. చివరకు సాగు చేసేవారు లేక వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితొచ్చింది. అయితే అక్కడక్కడ మిగిలిన వాటిలో ఉన్న ఔషధ విలువలు, పోషక విలువలు గుర్తించిన కొందరు కొన్ని రకాలను అభివృద్ధి చేసే పనికి పూనుకుంటున్నారు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని దేశీయ రకాలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. ఇలా సాగు చేస్తున్న వారిలో కడప జిల్లా బద్వేల్ మండలం అబ్లూ సాహెబ్పేట గ్రామానికి చెందిన రైతు గోగుల రాధాకృష్ణయ్య ఒకరు. తనకున్న 11 ఎకరాలలో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 7 ఎకరాల్లో 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 5 ఏళ్లుగా దేశవాళీ వరి రకాలను విజయవంతంగా సాగు చేస్తూ లాభాలు పండిస్తున్నారు. నేను గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం అంటే కొత్త పద్ధతి కాదు. మనం పూర్వీకులు చేసిన వ్యవసాయాన్నే ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఉంటున్నారు. ప్రభుత్వాలు ఏవైతే చెప్పినారో అధిక దిగుబడులు వచ్చే ఆ వంగడాలను హైబ్రిడ్ సిస్టంతో విత్తనాలను డెవలప్ చేస్తున్నారు. కానీ దేశవాళీ విత్తనం అనేది మన పూర్వం నుంచి ఉంది. మన పూర్వీకులు చేసినారు, మన పెద్దోళ్ళు చేసినారు, చాలా కొన్ని యుగాల నుంచి చేస్తున్నారు. ఎందుకంటే వాటిల్లో అన్ని ఔషధ గుణాలు కలిగిన విత్తనము ఆ దేశవాళీ విత్తనం. అది ఏదైనా కానీ వరి కావచ్చు, తర్వాత వేరే ఏ వంగడాలైనా కావచ్చు. భూమి ఆరోగ్యము కాపాడాలంటే పూర్తిగా మనం పూర్వీకులు చేసిన వ్యవసాయము అదే ప్రకృతి వ్యవసాయం. ఆ ప్రకృతి వ్యవసాయంతో అంటే ముందుగా పచ్చిరొట్టె పైరు వేసి 40 నుంచి 50 రోజుల్లో బాగా పూత మొగ్గ వచ్చినప్పుడు కలయదునాల, అప్పుడు భూమికి అన్ని సకల పోషకాలు వస్తాయి. దాంతోపాటు ఘనజీవామృతము అంటే గో ఆధారిత ఉత్పత్తులు అనమాట. ఘనజీవామృతం అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, పుట్టమిట్టి అన్ని మిక్స్ చేసి వాడితే అవి ఆ పొలానికి వేస్తే లోపల ఉండే జీవరాశులన్నీ, అవి వానపాములు కావచ్చు, మిగతా సూక్ష్మజీవులన్నీ లోపల అడ్డో ఉండే భూమిలో ఉండేటివి భూమి పైకి వస్తాయి. మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో పండించే ఖర్చు కేవలం 25,000 రూపాయలు. అదే రసాయన ఎరువులతో పండిస్తే 30,000 నుంచి 40,000 దాకా అవుతుంది. గత 2 సంవత్సరాలు, లాస్ట్ సంవత్సరం 15 రకాలు వరి విత్తనాలు వేశాను. ఈ సంవత్సరం 7 రకాలు వేశాను. 7 రకాల్లో పూంగారు, కులాకరు, నవారా, కాలాబాటి, కుజీ పటాలియా, తర్వాత బహురూపి, ఇవన్నీ 7 రకాలు ఉన్నాయి. 7 రకాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు రక్తశాలి, పూంగారు, కులాకరు, ఈ 3 వచ్చి స్త్రీ వ్యాధులకు సంబంధించినట్టు అనమాట. గర్భవతులు మాత్రమే భోంచేస్తే 4-5 రోజులు భోంచేస్తే గిన నార్మల్ డెలివరీ అవుతారు. ఇది నేను ప్రకృతి వ్యవసాయ రైతుగా చెప్పేది కాదు, ఇవి ప్రూఫ్ అయినాయి. వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి, తర్వాత సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు. అదే మాదిరిగా ఇప్పుడు నవారానే ఉంది. ఒడ్లు నలుపు, బియ్యం ఎరుపు, షుగర్కు, బీపీకి, కీళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. ఇది బహురూపి శ్రీకృష్ణదేవరాయలు వారు పండిస్తా ఉన్నారు. అదే కుజీ పటాలియా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు హైబ్రిడ్ రకాల్లో సన్న రకాలు వచ్చేసినాయి. వాటికి దీటైన రకము కుజీ పటాలియా. ఇది అందరూ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి అందరు తినొచ్చు. ప్రతి సంవత్సరం పండించిన పంటను, అన్ని రకాల వడ్లను, దేశవాళీ వడ్లను విత్తన రూపంలో
3-4 రాష్ట్రాలకు నేను సప్లై చేస్తున్నాను. అది కూడా ఆన్లైన్లోనే పంపిస్తున్నాను. మామూలుగా వరి నాటిన రోజు నుంచి కోత కోసేంత వరకు 25,000-26,000 ఖర్చు అవుతుంది సార్ ఒక ఎకరాకు. అదే రసాయన ఎరువులతో చేసిన రైతుకైతే 30,000 నుంచి 40,000 దాకా ఖర్చు వస్తుంది. దిగుబడి మాత్రము ఈ దేశవాళీ వడ్లలో 16 నుంచి 20 బస్తాల వరకు వస్తుంది. అయితే ఇవి షీట్ పర్పస్ కాబట్టి కొంచెం ఎక్కువ ధర ఉంది. నేను మామూలుగా ఖర్చులు పోను అన్ని పోను నాకు ఒక ఎకరాకు 50,000 నుంచి 70,000 దాకా వస్తుంది ఒక ఎకరాకు. పంట కాలము 100 రోజుల నుంచి 120, 150, 180 రోజుల వరకు ఉంది. ఇది ప్రకృతి వ్యవసాయం అనేది కొత్త పద్ధతి ఏం కాదు. మన పూర్వీకులు చేసిన వ్యవసాయమే ఈ ప్రకృతి వ్యవసాయము. కనీసము మనకుండే అర్ధ ఎకరా 20 సెంట్లలో పండించండి, అన్ని రకాలు పండించండి. కుటుంబంలో మనవాళ్ళు, మన పిల్లోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండండి.